హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం హోళిక పౌర్ణమి సందర్భంగా నరసింహస్వామి జాతరకి వెళ్తున్నాం. పురాణాల ప్రకారం చూస్తే హిరణ్యకశిపుడు నారాయణుణ్ణి తను బద్ధశత్రువుగా భావిస్తాడు. అట్లాంటి హిరణ్యకశిపునికి ఆ భగవంతుడే ఆయన కుమారుని రూపంలో జన్మించి నిరంతరం నారాయణ నామం ఉచ్చరిస్తూ ఉంటాడు. ఇంట్లో నిరంతరం తనకు ఇష్టం లేని నారాయణ నామాన్ని ఉచ్చరించడం వినలేని హిరణ్యకశిపుడు తన కొడుకైనా కానీ ఆ బాలుని సంహరించడానికి పలు విధాల ప్రయత్నాలు చేసి విసిగిపోతాడు. దాంట్లో భాగంగానే ఈ కామదహనం, హోళిక పౌర్ణమి రోజు జరిగే కామదహనంలో తన చెల్లెలైన హోళికను ఈ బాలుణ్ణి ఎత్తుకొని ఆ మంటలలో దూకుమని ఆదేశిస్తాడు. ఆ హోళిక అన్న ఆజ్ఞను అనుసరించి మంటలలో దూకి దహనమవుతుంది. కానీ బాలుడు బయటకు వస్తాడు. అంటే నారాయణుని నామాన్ని ఉచ్చరించుకుంటూ మళ్ళీ బయటకు వస్తాడు. ఇక అప్పుడు బాలుడిని నారాయణుడు ఎక్కడున్నాడు చూయించమంటే తన ఇంట్లో ఉన్న స్తంభంనే చూపిస్తాడు. ఆ స్తంభంలోకి వెళ్ళి నరసింహస్వామి అవతారంలో నారాయణుడు ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరించడం మనకందరికీ తెలిసిందే. ఇది హోళిక పౌర్ణమి రోజు జరిగింది కావచ్చు మరి పాతకాలంలో. దాని ప్రకారంగానే మనం హోళిక పౌర్ణమి చేసుకుంటాం, కామదహనం చేసుకుంటాం. అప్పటి నుండి నరసింహస్వామి జాతరలు కూడా పౌర్ణమి రోజు నుండి ఒక వారం రోజుల పాటు జరుగుతాయి.